నిజామాబాద్ జిల్లా డిత్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఎంసి 44 జాతీయ రహదారి వద్ద ముగ్గురి నుండి 140 గ్రాముల గంజాయిని స్వాధీనము చేసుకున్న డిత్పల్లి పోలీసులు 3 సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని వారిపైన కేసు నమోదు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు ఉదయం గంటలకు డిత్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ మరియు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా అందాజా 10:30 సిఎంసి చౌరస్తా దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని తనిఖీ చేసి విచారణ చేయగా మొదటి వ్యక్తి పేరు చిక్కలపల్లి శ్రీకాంత్, అతని దగ్గర 40 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ మరియు రెండవ వ్యక్తి పేరు దర్భాషి నరేష్, ఇతని దగ్గర నుంచి కూడా 40 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ మరియు ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని విచారించగా వీరిద్దరూ నిజామాబాద్ దగ్గర్లో గల గుండారం గ్రామంలోని ఒక రైస్ మిల్లో పనిచేసే బీహార్కు చెందిన అరుణ్ సర్దార్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొన్నారని తెలిపారు. తర్వాత అరుణ్ కూడా పట్టుకొని విచారించగా అతని దగ్గర కూడా 60 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ను అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా వీరి చేయడం జరిగిందని డిత్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. వాళ్ళ కన్ఫెషన్ మేరకు అర్జున్ సర్దార్ను కూడా వెళ్ళి పట్టుకొని అతన్ని తనిఖీ చేస్తే అతని దగ్గర 60 గ్రాముల గంజాయి దొరికింది. ఈ ముగ్గురు వ్యక్తులు చిక్కులపల్లి శ్రీకాంత్ మరియు దర్భాషి నరేష్, అర్జున్ సర్దార్ ముగ్గురు వ్యక్తులను మరియు 140 గ్రాముల గంజాయిని, 3 సెల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైంది.